హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాము. ఎందుకంటే తనుజ గారు ఓటింగ్ అనేది భారీగా పెరగడం అయితే జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక 3 రాష్ట్రాల నుంచి ఏకధాటిగా తనుజ గారికి ఓటింగ్ అయితే పెరగడం అయితే జరిగింది. ఏకధాటిగా ఓటింగ్ కూడా వేస్తున్నారు. అదేవిధంగా మిస్ కాల్స్లో కూడా తనుజ గారు ఓటింగ్ అనేది భారీగా పెరగడం అయితే జరిగింది. ఎస్పెషల్లీ కన్నడలో మన కర్ణాటక అమ్మాయి గెలవాలని చెప్పి క్యాంపెయినింగ్ భారీగా పెరగడం వల్ల, అదేవిధంగా ముద్దమందారం సీరియల్ ద్వారా ఫేమస్ అయినటువంటి తనుజకు ఫ్యామిలీ ఆడియన్స్లో ఫస్ట్ నుంచే క్రేజ్ ఉండడం వల్ల వాళ్ళందరూ కలిపి తనుజకు ఓటింగ్ అయితే భారీగా వేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఒక లేడీ కంటెస్టెంట్ అనే సెంటిమెంట్ బాగా వైరల్ అవడం వల్ల సో ఎలాగైనా ఒక లేడీ కంటెస్టెంట్లు డైరెక్ట్ సీజన్లో గెలవాలని చెప్పి చాలా మెంబర్లు తనుజ గారికి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ అన్అఫీషియల్ ఓటింగ్లో తనుజ ఓటింగ్ తక్కువ ఉంది, కానీ జియో హాట్స్టార్లో మిస్ కాల్స్లో ఆల్మోస్ట్ 35%లో తనుజ గారి ఓటింగ్ అనేది కొనసాగుతుంది. ఇదే విధంగా తనుజ గారి ఓటింగ్ అనేది కంటిన్యూగా ఇదే హైప్లో కొనసాగితే బిగ్ బాస్ 9 ఒక లేడీ కంటెస్టెంట్ విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అన్అఫీషియల్ పోల్ని ఎవరు నమ్మొద్దండి. అన్అఫీషియల్ పోల్లు చాలా ఎక్కువ ఉండడానికి చాలా జిమ్మికులు చేస్తుంటారు పిఆర్లు వాళ్ళు. సో దయచేసి మీరు జియో హాట్స్టార్లో లాగిన్ అయ్యి జియో హాట్స్టార్లో ఓటేయండి. అదేవిధంగా మిస్ కాల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జియో హాట్స్టార్ ఎంత కీ రోల్ పోషిస్తుందో మిస్ కాల్స్ కూడా అంతే కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి దయచేసి మీకు నచ్చిన కంటెస్టెంట్ని ఓటేసుకొని ఫ్రైడే నైట్ వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. కాబట్టి నచ్చిన కంటెస్టెంట్ కంటిన్యూగా ఓటేసుకొని వాళ్ళని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.